अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। इन्नल हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुह व नअऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिल फला हादिय लहु व अशहदु अन ला इलाहा इल्लल्लाह व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु। अम्मा बअद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम वमन यत्तक़िल्लाह यजअल लहु मख़रजा व यर्ज़ुक़हु मिन हैसु ला यहतसिब। సకల స్తోత్రాలు సమస్త పొగడ్తలు నా యొక్క మరియు మీ యొక్క మానవులందరి యొక్క సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కే శోభిస్తాయి. ఎందుకంటే ఆయనే మనందరినీ సృష్టించి పోషిస్తున్నటువంటి పాలకుడు. ఆయన దయతోనే ఈ రోజు మేము శ్వాస పీల్చుకోగలుగుతున్నాము. ఆయన కృపతోనే ఈ రోజు మేము అల్హమ్దులిల్లా శుభప్రదమైనటువంటి రమదాన్ నెలలో ఉపవాసాలను పాటించగలుగుతున్నాము. ఇక మిగతా ఆరాధనలను కూడా మేము ఆచరించగలుగుతున్నాము. వలిల్లాహిల్ హమ్దు వల్ మిన్న. సోదర సోదరిమన్లారా, మహాశయులారా, ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశం రమదాన్ మరియు తక్వా. అన్నిటికన్నా ముందు నేను ఒకసారి విన్నపించుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ గనక నా ప్రసంగంలో ఎలాంటి అంతరాయం గనక వచ్చినట్లయితే వెంటనే తెలియజేయాలని, ఎలాంటి వెనుకడుగు వేయకుండా వెంటనే నన్ను అలర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సోదర సోదరిమన్లారా, ప్రేక్షక మహాశయులారా, రమదాన్ నెలకు మరియు తక్వాకు ఉన్నటువంటి సంబంధము. ముందుగా తక్వా అంటే ఏమిటి? ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తమ అనుచరులను సంభాషిస్తూ ఈ విధంగా అన్నారు, అత్తక్వా హాహునా, అత్తక్వా హాహునా, అత్తక్వా హాహునా. 3 సార్లు తమ చూపుడు వేరుతో తమ హృదయం వైపునకు సైగ చేస్తూ అత్తక్వా హాహునా, తక్వా ఇక్కడ ఉంటుంది, తక్వా ఇక్కడ ఉంటుంది, తక్వా ఇక్కడ ఉంటుంది అని తెలియజేసుకున్నారు. అంటే తక్వా ఉండేటువంటి ప్రాంతము, ప్రదేశము మనస్సు, హృదయము. అంటే తక్వా అనేది కనబడేటువంటి వస్తువు కాదు, పరికరం కాదు, దాన్ని మేము స్పర్శించలేము. అది ఒక వ్యక్తి యొక్క ఆచరణ, అతని యొక్క ప్రవర్తన వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సమక్షంలో స్పష్టమయ్యేటువంటి ఒక వస్తువు. సోదర మహాశయులారా, దీనిని అనగా తక్వాను మరింతగా అర్థం చేసుకోవడానికి మనకు హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం, వారి యొక్క సంఘటన మన ముందు ఉంది. హజరత్ ఉబై బిన్ కఅబ్ రదియల్లాహు తఆలా అన్హు వారిని హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఓ ఉబై, తక్వా అంటే ఏమిటో నాకు వివరించవా? చూడండి సోదర సోదరిమన్లారా, మహాశయులారా, హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అల్లాహ్ వారి యొక్క స్థానాన్ని ఎంతగానో ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించడం జరిగింది. వారి యొక్క अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। शेख, మీ యొక్క వాయిస్ ఆగింది షేక్.
అబ్దుల్ హఫీజ్ ఉమరి మీ యొక్క వాయిస్ రావటం లేదు షేక్. అస్సలాము అలైకుం వరహమతుల్లా. అల్హమ్దులిల్లాహ్. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లా. ఇప్పుడు క్లియర్ గా వస్తుందా? వస్తుంది షేక్. సరే, జజాకుముల్లాహ్ ఖైరన్. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఆ సహాబీని ప్రశ్నిస్తున్నారు, ఉబై బిన్ కఅబ్, తఖ్వా అంటే ఏమిటి? హజరత్ ఉబై బిన్ కఅబ్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఎంతో చక్కగా విశ్లేషిస్తున్నారు, ఉదాహరణ ఇస్తున్నారు. ఏమని? ఓ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు, మీరు ఎప్పుడైనా ఒక ముళ్ళతో దిట్టముగా ముళ్ళతో నిండి ఉన్నటువంటి ప్రాంతము గుండా ప్రవేశిస్తూ ఆ దారి నుండి మీరు దాటి ఎప్పుడైనా వెళ్ళారా? అప్పుడు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు సమాధానం ఇస్తున్నారు, అవును, నేను వెళ్ళాను. అయితే ఎలా వెళ్ళారు అని హజరత్ ఉబై బిన్ కఅబ్ రదియల్లాహు తఆలా అన్హు వారు మరలా ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానముగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఏమన్నారంటే, నేను నా వస్త్రాలను సమీపించుకొని జాగ్రత్తగా ఆ ముళ్ళ మీద నా వస్త్రాలు పడి చినిగిపోయే విధంగా కాకుండా ఎంతో జాగ్రత్తగా మసులుకొని నేను ఆ మార్గాన్ని దాటి వెళ్ళాను. అప్పుడు ఉబై బిన్ కఅబ్ రదియల్లాహు తఆలా అన్హు వారు అన్నారు, ఇదే తఖ్వా అంటే. అంటే దీని అర్థం ఏమిటంటే, ఒక ముస్లిం, ఒక విశ్వాసి, ఒక మోమిన్ అల్లాహ్ను, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, అంతిమ దినాన్ని విశ్వసించేటువంటి ఒక ముస్లిం తన ఇహలోక ఈ జీవితాన్ని అణిగిమణిగి అల్లాహ్ యొక్క ఆదేశాలకు అనుగుణంగా అల్లాహ్ దేనినైతే నిషేధించారో, అల్లాహ్ దేనినైతే నిరాకరించారో, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే మార్గం చూపించారో, ఇక దేని నుండి అయితే నివారించారో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మనిషి, ఒక ముస్లిం తన ఈమాన్ను, తన విశ్వాసాన్ని రక్షించుకొని ఈ ప్రాపంచిక వ్యామోహాల నుండి తనను తాను రక్షించుకొని జీవితాన్ని గడుపుతూ అంతిమ జీవితం కోసం, పరలోకం కోసం ఎంతో జాగ్రత్తగా గడిపేటువంటి ఈ జీవితాన్ని తఖ్వా యొక్క జీవితం అంటారు. దీనినే తఖ్వా అంటారు. సోదర మహాశివులారా, తఖ్వా గురించి, తఖ్వా యొక్క అర్థం గురించి మనం ఒక మాటలు చెప్పుకోవాలంటే భయము, భక్తి మరియు భీతి. భయభక్తులతో జీవితాన్ని గడపడము ఇది ఒక ముస్లింకు తప్పనిసరైనది. ఎందుకంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇత్తఖిల్లాహ హైసుమా కుంత్, నీవు ఎక్కడున్నా సరే అల్లాహతో తఖ్వాతో మెలిగి ఉండు, భయభక్తులతో మెలిగి ఉండు. వెలుతురులో ఉన్నా సరే, చీకటిలో ఉన్నా సరే, సామూహికంగా ఉన్నా, ఏకాంతంగా ఒంటరిగా ఉన్నా, ఇంటి లోపల ఉన్నా, ఇంటి బయట ఉన్నా సరే, నలుగురు చూస్తున్నా, ఎవరు చూడకుండా ఉన్నా, అల్లాహ్తో భయపడుతూ భక్తితో మెలిగి ఉంటూ పాపాల నుండి, తప్పిదాల నుండి, అనేకమైనటువంటి దురాచారాల నుండి నీవు అల్లాహ్ విషయంలో భయపడుతూ ఉండు అని హదీస్ యొక్క ఆదేశం. అయితే ఈ హదీస్ ఆదేశం ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడాను భయభక్తులతో మెలిగి ఉండాలి. వ్యాపార వ్యవహారాల్లో, ఇంటి వ్యవహారాల్లో, భార్యాభర్తలు పరస్పర వ్యవహారాల్లో, సోదరులు తమ పరస్పర జీవిత వ్యవహారాల్లో ఎలాంటి ఒకరికొకరు ద్రోహము చేసుకోకుండా, ఒకరికొకరికి నష్టాన్ని చేకూర్చకుండా వారి వారి హక్కులను తీర్చాలి. వారి హక్కులను లోటుపాటు చేయడం విషయంలో, వారి హక్కుల విషయంలో అల్లాహ్తో భయపడాలి, తఖ్వాతో మెలిగి ఉండాలి. సోదర మహాశివులారా, అయితే ఈ తఖ్వా, ఈ భయభక్తులకు రంజాన్కు ఎలాంటి సంబంధం ఉంది? మీరు రమజాన్ ప్రారంభం అయిన నుంచి వింటున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి హదీస్ ఖుద్సీలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినటువంటి మాట, అస్సౌము లీ వ అనా అజ్జీ బి. ఇబ్నే ఆదం యొక్క సంతానము అనగా మానవుడు ప్రతి ఆచరణ, ప్రతి కర్మ దానికి ఒక లెక్క ప్రకారంగా పుణ్యము లభిస్తుంది. 10 రెట్ల పుణ్యము, ఈ విధంగా హసనాత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రోజా, ఉపవాసాలకు
సౌమ్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది. దాని గురించి అల్లాహ్ ఏమంటున్నారంటే, దానికి పుణ్యము నేనే ఇస్తాను. ఎందుకని? అస్సౌములి, నా దాసుడు ఏదైతే ఉపవాసం పాటిస్తున్నాడో అది నా కోసమే పాటిస్తున్నాడు కాబట్టి నేను అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదిస్తాను. సోదర మహాశివులారా, ఈ హదీసు మనకు అనేకమైనటువంటి పాఠాలను నేర్పుతుంది. అందులో ముఖ్యమైనటువంటిది తక్వా. ఏ విధంగా ఉపవాసము, రోజా, సౌమ్ ఈ ఆచరణ ఎలాంటిదంటే మిగతా ఆచరణలో కన్నా అతి గొప్ప ఆచరణ అని మేము చెప్పుకోవచ్చు. ఏ విధంగా, ఏ పరముగా మేము నమాజును గనక తీసుకున్నట్లయితే సలాత్, నమాజ్ ఇందులో రియాకారి వస్తుంది, అనగా ప్రదర్శన బుద్ధి మనలో కలుగుతుంది. అంటే నమాజ్ చదవడానికి నిలబడినప్పుడు మస్జిద్లో వచ్చినటువంటి నలుగురు నన్ను చూస్తున్నారు, నా నమాజు ఇంకా పొడుగా ఉండాలి, పొడుగాటి నమాజ్ చదవాలి, అందరూ నన్ను చూసి ఇతను పెద్ద నమాజీ అనుకోవాలి. దువా చేస్తున్నాను, ఆ దువాని చూసి కూడా నన్ను పొగడాలి, నన్ను ఒక గొప్ప ధర్మంపై ఆచరించేవానిగా గుర్తించాలి. దాన ధర్మాలు చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి కూడాను చూపించుకొని నేను ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవడానికి, పొగడ్తలు వినడానికి ఆచరణ వస్తుంది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మేము ఆచరించేటువంటి కొన్ని సత్కార్యాలలో రియాకారి, ప్రదర్శన బుద్ధి అనేది మనలో వస్తుంది. చూపించి చేయాలనేటువంటి ఆలోచన మనలో శైతాన్ తీసుకుని వస్తాడు. అదే విధంగా సమాజంలో జరుగుతుంది కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి ఇలాంటి ప్రదర్శన బుద్ధితో చేసేటువంటి ఆచరణ నుండి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి ప్రదర్శన బుద్ధితో చేసినటువంటి ఆ ఆచరణలను మరలా సరిదిద్దుకొని చిత్తశుద్ధితో, ఇఖ్లాస్తో ఆచరించే సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. కానీ రోజా, ఇందులో ప్రదర్శన బుద్ధి అనేది మనకు కనబడదు. రోజా అనేటువంటి, ఉపవాసం అనేటువంటి ఈ ఆచరణ ఏదైతే ఉందో దీన్ని మేము చూపించలేము. ఏ విధంగానైతే నమాజులు చూపించగలము, దాన ధర్మాలు చేస్తూ చూపించగలము, దువాలు చేసుకుంటూ చేతులెత్తి చూపించగలము, ఆ విధంగా మేము రోజాను చూపించలేము. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ రోజా అనేది ఒక గొప్ప ఆరాధనగా ఎందుకు మిగిలిందంటే, దీనిని మేము ప్రదర్శన బుద్ధిలో తీసుకురాలేము. ప్రజలను చూపించి నేను రోజా ఉన్నాను అని నేను చూపించలేము. అలాంటి ఒక గొప్ప ఆచరణ మేము పాటిస్తున్నాము. అయితే సోదర మహాశివులారా, ఎప్పుడు కూడాను ఒక ఉపవాసి, సరే ఇందులో నాకు గొప్ప పేరు రావటం లేదు, ఎవరికి చూపించుకోలేకపోయేటువంటి ఆచరణ ఇది, ఉపవాసం పాటిస్తున్నామని, అయితే అలాంటప్పుడు ప్రజలకు చెప్పుకుంటూ ఉపవాసం పాటిస్తున్నాము, కానీ ఒక పక్క మేము తాగేద్దాము, తినేద్దాము, ఏకాంతంగా అవకాశం దొరికింది, చల్లటి నీళ్లు తాగేసి మేము ఉపవాసం పాటిస్తున్నామని చెప్పుకుందాము. ఇలాంటి ఆలోచన ఎవరికి, ఒక నిజమైనటువంటి ముస్లింకు, కనీస ఆచరణ చేసేటువంటి ఒక ముస్లిం కూడాను ఎన్నటికి చేయడు. చిన్నపిల్లల విషయం అది వేరే. కానీ బుద్ధిగల ఒక బుద్ధిజీవి, ఒక కనీస విశ్వాసం గలటువంటి ఒక ముస్లిం ఇది ఎన్నటికూ చేయలేడు. నేను ఉపవాసం ఉండాలి సంకల్పం చేసుకున్నాడు, రంజాన్ ప్రారంభం నుండే రమదాన్ అయ్యేంత వరకు కూడాను ఇదే విధంగా ఉండాలి అనే సంకల్పంతో పూర్తిగా ఉంటాడు. ఎన్నడూ కూడాను దీన్ని భంగం చేయాలని ఆలోచించాడు. ఎందుకంటే నలుగురు చూడకపోతున్నా సరే అల్లాహ్ చూస్తున్నాడు కదా అనేటువంటి ఆలోచన అతని మనసులో అతన్ని మందలిస్తుంది. సోదర మహాశైలారు, ఇంతేకాదు, ముందుకు గనక వెళ్ళినట్లయితే ఈ ఉపవాసాల వల్లే మనకు తక్వా లభిస్తుంది, అల్లాహ్ యొక్క భక్తి భయం లభిస్తుంది. ఏ విధంగా? అల్లాహ్ యొక్క భక్తి, అల్లాహ్ యొక్క భయము చెడు నుండి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడాను నిరాకరిస్తుంది. ఏ విధంగా? ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్లో తెలియజేశారు, మల్లం యదఅ ఖౌల జూరి వల్ అమల బిహి ఫలైస లిల్లాహి హాజతున్ అన్ యదఅ తుఆమహు వ షరాబహు. ఒక ఉపవాసి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు,
మేము ప్రతి రమదాన్ నెలలో ఈ హదీసును వింటూ ఉంటాము. రమదాన్ నెలలో రోజాలను పాటిస్తూ, సోమును పాటిస్తూ, ఉపవాసాలను ఉంటూ మల్లం యదా కౌల జూర్ వల్ అమల బి, అబద్ధం ఆడటము, అబద్ధముకు ప్రకారంగా ఆచరించడము వదలనిటువంటి వ్యక్తి యొక్క అన్న పానీయాలను వదిలేయడము, ఉపవాసము పాటించడము వ్యర్థము అని ప్రియప్రవక్త వంశం తెలియజేశారు. ఈ హదీసు కారణంగానే రోజా మనది భంగం అయిపోతుంది, లేకపోతే రోజా వ్యర్థం అయిపోతుంది అనేటువంటి భయం కారణంగానే మేము ఈ పూర్తి రంజాన్ నెలలో అబద్ధం నుండి దూరంగా ఉంటాము. ఇంకా అబద్ధపు మాటలు, అబద్ధపు ఆచరణ నుండి దూరంగా ఉంటాము. అంతేకాదు వ్యర్థపు మాటలు, ఎందుకు పనికి రానటువంటి మాటలు, అశ్లీలమైనటువంటి మాటల నుండి మేము దూరంగా ఉంటాము. అశ్లీలమైనటువంటి చిత్రాలను చూడ నుండి మేము దూరంగా ఉంటాము. ఇక చెడు కార్యాల నుండి మేము దూరంగా ఉంటాము. ఈ విధంగా మనకు రోజా తక్వాను నేర్పిస్తుంది, తక్వాను బోధిస్తుంది, మనలో తక్వా వచ్చే విధంగా చేస్తుంది ఈ రంజాన్ యొక్క రోజాలు, రంజాన్ యొక్క నెల. సోదర మహాశయులారా, తక్వా మనలో ఈ రోజాను పాటించడం వల్ల, రంజాన్ నెలలో నిరంతరంగా పాటిస్తున్నటువంటి ఈ రోజాల వల్ల మనకు తక్వా లభిస్తుంది. అయితే దీని లక్ష్యం కూడాను అదేనని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాకీదు చేస్తూ సూర బఖరా 2వ సూరాలోని రోజాను విధి చేయబడినటువంటి వాక్యంలో చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. విశ్వసించిన ప్రజలారా, మీపై ఉపవాసాలు, సౌం విధి చేయడం జరిగింది. మీపైనే కాదు, మీకు పూర్వం ఉన్న వారిపై కూడాను ఉపవాసాలు విధిగా చేయబడినవి. ఎందుకు? లఅల్లకుం తత్తఖూన్. ఈ రోజాల ద్వారా మీరు తక్వాకు దగ్గరవుతారు, మీలో తక్వా పెరుగుతుంది, అల్లాహ్ పట్ల భక్తి మరియు భయము పెరుగుతుంది. లఅల్లకుం తత్తఖూన్, బహుశా మీరు భక్తి గలవారుగా మారగలరు. ఈ రోజాలు మమ్మల్ని భక్తి గలవారిగా, భయం గలవారిగా మారుస్తుంది. ఈ రంజాన్ నెలలోని రోజాలు, ఈ రంజాన్ నెల యొక్క శుభప్రదమైనటువంటి నెల మమ్మల్ని తక్వాకు దగ్గర చేస్తుంది. సోదర మహాశయులారా, ఇంకా మనం ముందుకు గనక వెళ్ళినట్లయితే, రోజాలు రంజాన్ నెలలో పాటించేటువంటి ఉపవాసాలైనా సరే, మిగతా ఉపవాసాలైనా సరే, వాటి వల్ల మనలో అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. శారీరక లాభాలు, భౌతిక లాభాలు ఉన్నాయి. వాటితో పాటు మానసిక లాభాలు, అనగా ఈమాన్కు సంబంధించినటువంటి లాభాలు అనేకమైనటువంటి ఉన్నాయి. సోదర మహాశయులారా, దానిలోది ఒకటి తక్వా మనకు లభిస్తుంది. సోదర మహాశయులారా, ప్రేక్షక మహాశయులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రసాదించబడినటువంటి ఈ గొప్ప నెల రమజాన్ నెలలో మేము తక్వాని దక్కించుకోవచ్చు. అయితే ఆ తక్వా మేము దక్కించుకున్న తర్వాత మాకు కలిగేటువంటి లాభాలను కూడా మేము తెలుసుకోవాలి. అనగా మాకు లభించినటువంటి ఈ తక్వా, దీనివల్ల కలిగే లాభాలు ఏమిటి? సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్పినటువంటి వాక్యము, వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మిన్ అమ్రిహి యుస్రా. ఎవరైతే అల్లాహ్ పట్ల భక్తి మరియు భీతితో మెలిగి ఉంటారో, అల్లాహ్ వారి యొక్క కార్యాలను సులభతరం చేస్తారు. అల్లాహు అక్బర్. ఇంతకన్నా ఒక గొప్ప అవకాశము మా జీవితాలలో మరి ఏది ఉండదేమో అని మేము అనుకుంటాము. ఎందుకంటే సోదర సోదరిమణులారా, మహాశయులారా, ఈరోజు మన ఇళ్లల్లో, మన జీవితాలలో, దాంపత్య జీవితాల్లో అయినా సరే, ఇంటి లోపల, ఇంటి బయట, వ్యాపార వ్యవహారాల్లో అయినా సరే, ఎటు చూసినా సరే కష్టతరమైనటువంటి జీవితం మేము గడుపుతున్నాము. ఎంతో క్లిష్టమైనటువంటి సమయాన్ని మేము కేటాయిస్తున్నాము ఈ సమయంలో. అయితే ఇన్న మఅల్ ఉస్రి యుస్రా, కష్టతరమైనటువంటి సమయం వచ్చిన తర్వాత సులభతరమైనటువంటి సమయం రానున్నది అని అల్లాహ్ వాగ్దానం ఉంది. అయితే దానిని దక్కించుకోవాలంటే ఒక షరతు కూడా ఉంది, ఒక ఆచరణ కూడా ఉంది. అదేమిటి? వమన్ యత్తఖిల్లాహ్. ఎవరైతే అల్లాహ్ పట్ల భక్తి మరియు భీతితో మెలిగి ఉంటారో వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క కార్యాన్ని సులభతరం చేయడం జరుగుతుంది.
మన కష్టతరమైనటువంటి జీవితం సులభతరమైనటువంటి జీవితంగా మారాలంటే, మన వ్యాపార వ్యవహారాలు, దాంపత్య జీవితాలలో ఉన్నటువంటి కష్టాలు సుఖంగా సులభతరమైనటువంటిగా మారాలంటే అల్లాహ్ పట్ల భక్తితో భయంతో మెలిగి ఉండాలి. మన జీవితాలలో ఏదైతే శైతానుకు మేము స్థానాన్ని ఇచ్చి ఉన్నామో, ఇంటి లోపల టెలివిజన్ యొక్క రూపంలో పిల్లలకు ధర్మ జ్ఞానం నుండి దూరం చేసి ఆటపాటల్లో, సినిమా, చలనచిత్రాలలో, ఇక మిగతా ప్రాపంచిక వ్యామోహాలలో మేము లీనం చేసిపోయి ఉన్నాము. వాటి నుండి మేము మన ఇళ్లను, మన పిల్లల యొక్క జీవితాలను శుభ్రపరిచి తక్వా వైపునకు, అల్లాహ్పై భక్తి మరియు భయం వైపునకు తీసుకురావాలి, మరలాలి. ఇన్షా అల్లా దాని తర్వాత వచ్చేటువంటి ఫలితము వమన్ యత్తఖిల్లాహ యజఅల్ లహు మిన్ అమ్రిహి యుస్రా, సులభతరమైనటువంటి జీవితాన్ని, సుఖశాంతివంతమైనటువంటి జీవితాన్ని పొందుతాము. అయితే సోదర మహాశయులారా, రంజాన్ వల్ల లభించేటువంటి ఈ తఖ్వా ఏదైతే ఉందో, మేము కేవలం రంజాన్ నెల కోసమే పరిమితం చేసుకోకుండా, అంకితం చేసుకోకుండా దానిని నిరంతరంగా కొనసాగిస్తూ రంజాన్ నెల తర్వాత కూడాను అల్లాహ్ పట్ల భక్తి మరియు భీతి కలిగి ఉండడం వల్ల ఇన్షా అల్లా రంజాన్ నెల తర్వాత కూడాను, మిగతా నెలలో కూడాను, 11 నెలలో కూడాను మేము సుఖశాంతివంతమైనటువంటి జీవితాన్ని గడపగలము. మన జీవితాలలో అల్లాహ్ యొక్క అవిధేయతకు కారణమైనటువంటి విషయాలను, వస్తువులను దూరం చేసి అల్లాహ్ యొక్క భక్తికి దగ్గర చేసేటువంటి నమాజ్, ఖురాన్ పారాయణము, ఖురాన్ గ్రంథం యొక్క చదవడము, ఇంకా ప్రతి సత్కార్యము, దీనిని మేము కొనసాగిస్తూ అల్లాహ్ యొక్క తఖ్వాకు దగ్గర అవ్వగలము. అప్పుడు మన జీవితాలు హాయివంతమైనటువంటి, సుఖశాంతివంతమైనటువంటి జీవితాలుగా మారతాయి. ఇంకా అంతేకాకుండా వమన్ యత్తఖిల్లాహ యజఅల్ లహు మఖ్రజా వయర్జుఖు మిన్ హైథు లా యహ్తసిబ్, తఖ్వా యొక్క మరొక లాభము, రంజాన్ నెల ఇస్తున్నటువంటి ఈ గొప్ప బహుమానము, ఈ గిఫ్ట్, తఖ్వా ఏదైతే ఉందో, భయము భక్తి అల్లాహ్ పట్ల ఏదైతే ఉందో, దానిని గనక మేము కేవలం రంజాన్ కోసమే అంకితం చేసుకోకుండా మిగతా నెలలలో కూడాను కొనసాగించినట్లయితే ఇన్షా అల్లా దాని వల్ల కలిగేటువంటి రెండవ లాభము వమన్ యత్తఖిల్లాహ యజఅల్ లహు మఖ్రజా, ఎవరైతే అల్లాహ్ పట్ల భక్తి మరియు భీతితో మెలిగి ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కోసం మార్గాన్ని సులభతరం చేస్తారు. ఎలాంటి మార్గము? వయర్జుఖు మిన్ హైథు లా యహ్తసిబ్, అల్లాహ్ వారికి ఉపాధిని కల్పిస్తారు. సంపాదనలో, ఆహార విషయంలో, అన్నపానీయాల విషయంలో, జీవితం గడిపేటువంటి నిత్యావసరమైనటువంటి విషయాల, వస్తువులలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు వయర్జుఖు మిన్ హైథు లా యహ్తసిబ్, మేము వారికి ఉపాధిని కల్పిస్తాము. వారు ఊహించినటువంటి స్థానము నుండి మేము వారికి అగోచరముగా ఉపాధిని కల్పిస్తాము. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతున్నాము. ఒక్కొక్క రూపాయి కోసము రక్తాన్ని చిందించి కష్టపడి భార్య పిల్లల కోసము, ఇంటిని పోషించడం కోసము అల్లాహ్కు దూరం అయిపోయి ఉన్నాము. సోదర మహాశయులారా, రోజు గడవాలంటే, పొట్ట నిండాలంటే కేవలం కష్టపడడమే కాదు, కష్టముతో పాటు అల్లాహ్ యొక్క ఆదేశాల నిమిత్తము మేము మన జీవితాన్ని మలుచుకోవాలి. అన్నిటిలో కన్నా అతి ముఖ్యమైనది అల్లాహ్ పట్ల భక్తితో భయంతో మెలిగి ఉండాలి. ఎక్కడా కూడాను ఎవరిని కూడాను ద్రోహం చేయకూడదు. వ్యాపారంలో నిజాయితీగా ఉండాలి. భార్య భర్తల హక్కు, భర్త భార్య యొక్క హక్కులను మరియు పిల్లల యొక్క హక్కులను తీర్చాలి. తల్లిదండ్రుల యొక్క హక్కులను తీర్చాలి. ఎలాంటి లోటుపాటు చేయకూడదు. ఒకవేళ కనుక చేస్తే అల్లాహ్ మమ్మల్ని శిక్షిస్తాడు, మందలిస్తాడు, పరలోకంలో మమ్మల్ని ప్రశ్నిస్తాడు అనేటువంటి ఈ భయము, భక్తి, ఇంకా కేవలం మేము మా యొక్క శ్రద్ధ ఇహలోక జీవితంలోనే గనక ఉంచినట్లయితే, అల్లాహ్ పట్ల మా యొక్క శ్రద్ధ ఏ విధంగా లేకపోయినట్లయితే, మా యొక్క ఈ జీవితం గురించి, మా యొక్క ఈ సమయం గురించి, మా యొక్క డబ్బు గురించి అల్లాహ్ ప్రశ్నిస్తాడు అనేటువంటి ఈ భయము భక్తితో మెలిగి ఉండి తన జీవితాన్ని అల్లాహ్ యొక్క ఆదేశానుసారంగా గడిపినటువంటి వ్యక్తి యొక్క జీవితము, తక్వాతో భయభక్తులతో మెలిగినటువంటి యొక్క వ్యక్తి యొక్క జీవితం గురించి అల్లాహ్ తెలియజేస్తున్నాడు వయర్జుఖు మిన్ హైథు లా యహ్తసిబ్, అతను ఊహించను కూడా ఊహించలేడు అలాంటి ప్రదేశం నుండి అల్లాహ్ వారికి ఉపాధినిస్తాడు.
డబ్బు కొరత ఉండేది, కానీ ఇప్పుడు డబ్బు అల్హమ్దులిల్లా అల్లాహ్ దయతో సమస్య తీరిపోయింది. ఆహారం యొక్క సమస్య ఉండేది, కానీ అది కూడా అల్హమ్దులిల్లా అల్లాహ్ దయతో తీరిపోయింది. ఎలా? తక్వాతో, అల్లాహ్ మీద భక్తి మరియు భీతితో మెలిగి ఉండడం కారణంగానే ఇదంతా జరిగింది. ముందు 100 రూపాయలు సంపాదించినా కూడాను అది సరిపోయే కావు. ఇప్పుడు 50 రూపాయలు సంపాదించిన అల్హమ్దులిల్లా బర్కతుంది. ఏ విధంగా సాధ్యమైంది? అల్లాహ్ మీద తఖ్వా, ధర్మం మీద ఆచరణ, అల్లాహ్ ఆదేశానుసారంగా జీవితం గడపడం కారణంగా జరిగింది. సోదర మహాశయులారా, ఇవన్నీ కూడాను మనకు తఖ్వా వల్ల లభిస్తుంది. మరి ఈ తఖ్వా మనకు రంజాన్ మనకు బోధిస్తుంది, మనకు నేర్పిస్తుంది. రోజా, సౌం అనగా ఉపవాసాల యొక్క మార్గంతో మేము ఉపవాసాలను పాటిస్తున్నాము, తఖ్వాని అదే విధంగా మేము దక్కించుకుంటున్నాము. అయితే ఈ ఉపవాసాల యొక్క బర్కత్ను, శుభాలను, అల్లాహ్ ప్రసాదిస్తున్నటువంటి ఈ బహుమానం తఖ్వాను మేము నిరంతరంగా కొనసాగించాలి. రంజాన్ నెలకి అంకితం చేయకుండా రంజాన్ తర్వాత కూడా ప్రతి విషయంలో కూడాను వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి విషయాలు, అశ్లీలమైనటువంటి మాటలు, అశ్లీలమైనటువంటి విషయాలు, ఇంకా అనేకమైనటువంటి ఏవైతే దురాచారాలు ఉన్నాయో వాటన్నిటి నుండి కేవలం అల్లాహ్ మీద భక్తి మరియు భీతితో దూరంగా ఉండి అల్లాహ్ యొక్క భక్తిని దక్కించుకొని దాని ద్వారా కలిగేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో సులభతరమైనటువంటి శాంతివంతమైనటువంటి జీవితాన్ని దక్కించుకొని అల్లాహ్ యొక్క రిజక్, అల్లాహ్ యొక్క ఉపాధిని దక్కించుకొని సుఖ శాంతివంతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే వీటన్నిటిని కూడా మేము తప్పనిసరిగా ఆలకించి ఆచరణను తీసుకుని రావాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ దీని యొక్క సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మరింత జ్ఞానాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క రోజాలను, మన యొక్క ప్రతి సత్కార్యాలను, ఆరాధనను, తరావీ నమాజులను స్వీకరించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చివరి రంజాన్ వరకు కూడాను రోజాలను పాటించి ఇతర ఆచరణలను ఆచరించే సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. آمين.